మనమైతే ఇప్పుడు హరిద్వార్ మానస టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 5:30 అవుతుంది. స్టార్ట్ అయిపోయాం మనం ఫాస్ట్గా, ఎందుకంటే 2 క్రౌడ్ ఉంటారంట సండే కాబట్టి. చూద్దాం, అక్కడ రోప్ వే కూడా ఉంటుంది. ఫీలింగ్ ఎక్సైటెడ్, ఫస్ట్ టైం అయితే ఎక్కుతాను. మనం అయితే మానసదేవి టెంపుల్ దగ్గర రోప్ వే పాయింట్ దగ్గర ఉన్నాం. జనం చూసారు క్యూ ఎంత ఉందో. ఎన్నో తప్పు చేసాంలే మేము. నీట్గా బుక్ చేసి ఉంటే సరిపోతున్నాం. ఆన్లైన్ వెబ్సైట్లో డైరెక్ట్ క్యూఆర్ చూపించి వెళ్ళిపోతాం. బట్ మేము చేయలేదు, అందుకే లైన్లోనే ఉండాల్సి వస్తుంది. ఆఫ్లైన్ టికెట్ తీసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ ఇప్పుడైతే మానసాదేవి ప్లస్ చండీదేవి రోప్ వే టికెట్ డైరెక్ట్ కాంబో ప్యాక్ కింద ఇచ్చేస్తున్నారు. 440 రూపీస్ సింగిల్ పర్సన్. ఇదే గైస్ మన టికెట్. మానసాదేవి చండీదేవి రోప్ వే డైరెక్ట్ కంబైన్ ప్యాక్ చేసుకున్నాం. ఇదైతే ఎంట్రన్స్. బకెట్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళి తిరుపతికి అయితే బాగుంటుందిరా. మనకే గంగా వ్యూ కనబడుతుంది. ఇది గుడి ఎంట్రన్స్. మనం అయితే ఇప్పుడైతే లైన్లోకి వెళ్తున్నాం. వచ్చాం కదా రోప్ వే. 4 మెంబర్స్ పైన అయితే ఉంది. మనం పైకి వెళ్ళి మళ్ళీ ఎక్కాలి. దర్శనం అయితే అయిపోయింది కదా. ఇక వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుండి. బ్రిడ్జెస్, గంగా రివర్, ఎవ్రీథింగ్. నడిచి వచ్చే వాళ్ళు ఇలా అయితే వస్తున్నారు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. నడిచి వచ్చే వాళ్ళకి అయితే ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కిందకి రోప్ వే ఎక్కాలి, దిగేయాలి. దర్శనం అయితే బాగా అయింది కదా. ఇప్పుడైతే మనం కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. వితిన్ 15 మినిట్స్లో అయిపోయింది దర్శనం. ఓన్లీ 2 మెంబర్స్. ఎంత టైం పడుతుందో అందరూ వ్యూ. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ టైప్ విజయవాడలో స్టార్ట్ చేస్తే బాగుంటుంది నాకు తెలిసి. అంతే, ఇక్కడ రోడ్వే ఉంది కానీ ఎలా చేయట్లా. ఎవరు బాబాయ్ లక్కీ పర్సన్, సింగిల్గా వచ్చేస్తుంది హీరోలా. గైస్ ఇప్పుడే మనం చండీ టెంపుల్కి అయితే వచ్చాం. టెంపుల్ అది కొండ కనపడుతుంది.
ఇక్కడ నుంచి చూసారా గాయస్, మనం ఇందాక ఏ బ్రిడ్జ్ అయితే దాటాం అది కనపడుతుంది. మనం మానస టెంపుల్కి వెళ్ళాం కదా, అదిగోండి ఇక్కడ నుండి కనపడుతుంది. అదే మానస టెంపుల్. 12 years ఒకసారి కుంభమేళా జరుగుతుంది ఇక్కడ. అప్పుడు ఈ ఘాట్ చాలా ఫేమస్ అంట, హరికపూర్. అదే మన గోదావరి ఘాట్స్ ఎలా ఫేమస్, రాజమండ్రి, నరసాపురం పుష్కరాలకి అలా ఇక్కడ ఇలా. మనం మానసాదేవి టెంపుల్కి వెళ్ళాం కదా, ఇదిగోండి ఇది అది. ఇక్కడేమో ఘాట్. జనాలందరూ ఇక్కడ స్నానం చేసి పైకి వస్తున్నారు. మేము లక్కీగా ముందే వెళ్ళి వచ్చేసాం. గైస్ మనం ఫైనల్లీ ఆటో కూడా ఎక్కేసాం. ఆటో చూసారా భలే ఉంది, మహేంద్ర ఎలక్ట్రిక్ ఆటో. ఎందుకనుకుంటున్నారా, క్యాబ్ డేస్ బుక్ చేసిన 400 అన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 అన్నాడు. యాప్లో చూపించిన కూడా తీసుకెళ్ళట్లేదు, అందుకే ఆటో బుక్ చేసుకుని వచ్చేస్తాం. అయిపోయింది, ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో పిల్లి చూసారు ఎప్పుడైనా మీరు? దాని పని బాగుంది. పిల్లి ఎలా వచ్చిందిరా? ఎనిమల్ లవర్స్. మనకి ఇప్పుడే వచ్చింది విస్తారా ఫ్లైట్. లగేజ్ చూసారు ఎలా దింపుతున్నారు, లైక్ ట్రాలీస్ అన్నీ అలా దింపుతారు. ఇది ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఏవియేషన్ ఆయిల్ ఫిల్లింగ్ పికప్ బస్సులో ఇలా వెళ్తుంది. ఎయిర్ ఇండియా బస్సు ఏంట్రా అలా ఉంది. దిగే వాళ్ళు ఇలా వస్తున్నారు లోపల నుంచి. ఇప్పుడైతే మనం అసలు ఈ ట్రిప్ అయితే ఎలా జరిగిందో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఫస్ట్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. డెహ్రాడూన్ టు రిషికేష్ క్యాబ్స్ ఉంటే అప్రాక్సిమేట్లీ 850 అలా ఛార్జ్ చేస్తారు. బట్ మీకు ఓపుకుంటే ఒక 1 kilometer నడిస్తే మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. అదర్వైజ్ అక్కడ నుంచి 400. అదే మీరు బంచ్ ఆఫ్ పీపుల్ 4-5 members వస్తే క్యాబ్కి వెళ్ళిపోవచ్చు, అది బెటర్. అది ఇట్స్ అప్ టు యూ. వన్స్ రిషికేష్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు మార్నింగ్ లైక్ బిఫోర్ 10 AM వెళ్ళారనుకోండి, బస్సెస్ ఉంటాయి. లేదంటే షేరింగే చూసుకోవాలి. ఒక 4-5 members అలా కలిసి లైక్ ఒక ఎట్టిగా ఎనీ కార్ చూసుకుని మనం వెళ్ళొచ్చు. సోన్ప్రయాగ్ ఆర్ గౌరీకొండ అక్కడికి డైరెక్ట్. పెర్ హెడ్ షేరింగ్ అయితే 800 to 1000 అలా ఉంటుంది. బట్ బస్ అయితే 600 rupees. అది ఇట్స్ అప్ టు యూ, మీ బట్టి చూసుకోండి. నా సజెషన్ అయితే కార్లో అయితే వెళ్ళడం చాలా బెటర్. వన్స్ సోన్ప్రయాగ్ ఆర్ గౌరీకొండ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ స్టే చేయండి. నైట్ స్టే చేసి మార్నింగే సోన్ప్రయాగ్ టు గౌరీకొండ నార్మల్ వెహికల్స్ అవైలబుల్ ఉండవు, అక్కడ జీప్స్ ఉంటాయి. పెర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తాడు. గౌరీకొండ వెళ్ళిపోండి. గౌరీకొండ నుంచి ట్రెక్కింగ్ కేదార్నాథ్. ఓకే, అక్కడ గుర్రం ఉంటుంది, బాస్కెట్స్ ఉంటాయి, లైక్ డోలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు ఇంకా టైంకి బట్టి మాట్లాడుకోండి. గుర్రం అయితే 2000 అంట, డోలీ బాస్కెట్ అయితే 4000, డోలీ అయితే 6 or 7000 కూడా. హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. హెలియాత్ర అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. హెలియాత్ర హౌ టు బుక్ హెలికాప్టర్ సర్వీస్ ఫర్ కేదార్నాథ్ అని చెప్పేసి చూడండి. అది లైక్ ఫాటా నుంచి ఉంటుంది, గుప్తకాశీ నుండి ఉంటుంది, సిర్సి నుండి ఉంటుంది. ఎక్కడి నుంచి తక్కువైతే అక్కడి నుంచి. మేమైతే సిర్సి నుంచి చేసుకున్నాం. సిర్సి నుంచి డైరెక్ట్ మాకు అప్ అండ్ డౌన్ 9000 పడింది రౌండ్ ట్రిప్. వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫుల్గా హెలికాప్టర్ మీద బుక్ అయిపోకండి, లైక్ డిపెండ్ అయిపోకండి. ఇఫ్ ఇన్ కేస్ డిపెండ్ అయ్యారంటే, క్లౌడ్స్ ఉంటాయి కదా, క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల సపోజ్ రిపోర్టింగ్ టైం 6 to 9 అనుకోండి, 9 కన్నా దాటిందంటే మీ స్లాట్ క్యాన్సిల్ అయిపోద్ది. రిఫండ్ వచ్చేస్తే మనీ. బట్ మీరు ఏమనుకుంటారు, లైక్ చాపర్కి వెళ్ళిపోతున్నామని ఫిక్స్ అయిపోతారు, బట్ ఇక్కడ బిస్కెట్ అయిపోతారు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, చాలా బిస్కెట్ అవుతారు. మేము చాలా హడల్స్ ఎప్పుడు వస్తుందా, చాపర్ ఉందా లేదా అని చెప్పేసి మేము 7కి రిపోర్ట్ చేస్తే మమ్మల్ని 11కి తీసుకెళ్ళాడు. లక్కీగా మేము పోయింది అయిపోయిందని చెప్పేసి అనుకున్నాం, ఓం నమ శివాయ అనుకున్నాం. బట్ తీసుకెళ్ళాడు ఫైనల్లీ. ఎందుకంటే నీకు విత్ ఇన్ 10 to 15 minutesలో అక్కడ క్లౌడ్స్ అయితే వచ్చేస్తాయి. వెదర్ అసలు అన్ప్రెడిక్టబుల్ అక్కడ, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, మేమైతే చాపర్కి వెళ్ళిపోయాం పైకి.
లైక్ వెళ్ళిపోయాను. 10 minutes ఫ్లైట్ టైం. అక్కడ దిగిన తర్వాత మంచిగా దర్శనం అయింది. అక్కడ అభిషేకం అది చేయించుకోవచ్చు. అక్కడ చాలామంది ఉంటారు. ఇట్స్ అప్ టు యూ. డైరెక్ట్ వెళ్ళి చేయించుకుంటా అంటే ఐ థింక్ 2000 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు బయట అయితే, లైక్ ఆల్రెడీ టికెట్ తీసుకుంటే. అక్కడ కూడా ఇస్తున్నారు. మేమైతే వాటర్ అభిషేకం, పాలు అని డిఫరెంట్ ఉన్నాయి. మీ ఇష్టం అదంతా. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక మేము రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ వచ్చింది మాకు ట్విస్ట్. ఏంటంటే చాపర్ లేదు. చాపర్ లేకపోవడానికి ఫుల్ క్లౌడ్స్ ఉండడం వల్ల చాపర్స్ క్యాన్సిల్. ఏం చేద్దాం అనుకుంటే ఇంక ఇవన్నీ కాదు, టైం వేస్ట్ అని చెప్పేసి మేము వెదర్ ఇంక అస్సలు బాగాలేదు, లేట్ అయిపోయిందని చెప్పేసి గుర్రం తీసుకున్నాం. హార్స్ అంటే హార్స్ కాదు, హార్స్ డాంకీ కలిపి క్రాస్ బ్రీడింగ్ అంటే కంచెరగాడిదని ఏదో అంటున్నారు. అది హార్స్ తీసుకుంటే అది అప్రాక్సిమేట్లీ 800,000 ఛార్జ్ చేశాడు. ఎందుకంటే మేము వెళ్ళింది అన్ సీజన్. ఐ థింక్ వాళ్ళ ఇష్టం, సీజన్ బట్టి డిమాండ్ బట్టి సప్లై అన్నట్టు. గాడ్స్ గ్రేస్ 800 చేసుకున్నాడు. వితిన్ 3 hours దింపాడు భయ్య. వాళ్ళైతే మనుషులే కాదు అసలు. మీరు చూసేవాడు ఉంటారు కదా వీడియోలో, అస్సలు మనుషులే కాదు అసలు. బాబోయ్, వాడు మాత్రం నడిచి వస్తున్నాడు. ఆడు ఇంకా రోడ్డు కూడా చూడట్లా, డైరెక్ట్ వచ్చేసాం. నైట్ అయితే సోన్ప్రాయ్ కాదు, మేము సెర్సీ మిస్టేక్ చేసాం వల్ల సెర్సీలో స్టే చేసాం. వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మేక్ షూర్ సోన్ప్రయాగ్లో స్టే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సోన్ప్రయాగ్లో బస్సెస్ సర్వీస్ ఎవ్రీథింగ్ అక్కడే స్టార్ట్ అవుతాయి. మిడిల్ వల్ల మీరు ఎక్కించుకోవట్లా సరిగ్గా. చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. దేనికి బుక్ అయిపోకండి అసలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మేమైతే బద్రీనా స్టార్ట్ అయ్యాం, బస్ ఎక్కాం. అప్రాక్సిమేట్లీ 620 or 650 ఛార్జ్ చేశాడు. గూగుల్ మ్యాప్స్లో 9 hours అని చూపించింది, బట్ మేము 13 hours బస్సులో అలాగే కూర్చున్నాం. దోల్ తీరిపోయింది. నైట్కి అయితే వెళ్ళిపోయాం, అక్కడ పడుకున్నాం. రూమ్ అయితే 800 అలా ఛార్జ్ చేశాడు, అలా పడుకున్నాం. నెక్స్ట్ అక్కడ కొంచెం షాపింగ్ అవి చేసుకుని మనం దర్శనం చేసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6కి బస్ ఎక్కేసాం. ఈవినింగ్ రిషికేష్ వచ్చేసరికి 8 PM అయింది మాకు. more than 13 hours అలా జర్నీ టైం. బద్రీనాథ్ టు రిషికేష్ చాలా కష్టం, చాలా టఫ్ అసలు. ఇంకా రిషికేష్లో మేము బైక్ అయితే తీసుకున్నాం. రూమ్ 2 days స్టే చేసాం. అండ్ బైక్ తీసుకుని అక్కడ సైట్ సీయింగ్ అన్నీ చేసాం, బంగీ జంప్ చేసాం, రివర్ రాఫ్టింగ్. మేము అనుకున్న ప్లాన్లో రివర్ రాఫ్టింగ్ ఒకటే మిస్ అయింది, ఎందుకంటే వాటర్ ఫ్లో బాగా ఎక్కువ ఉంది. ఇది మేము ప్లాన్ అయితే. మీకేమైనా డౌట్స్ ఉండి ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తా. ఇట్స్ నాట్ ఈజీ. మేము ఫుడ్ అయితే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవి లైక్ పిక్కిల్స్ ఇవన్నీ కూడా పట్టుకెళ్ళాము, ఎందుకంటే కొంచెం. అండ్ మేము వన్ మోర్ థింగ్, రిషికేష్లో నీకు హోటల్ చెప్పాగా, ఆ హోటల్ పక్క ట్రై చేయండి, చాలా బెటర్. అక్కడేమో సోన్ప్రయాగ్లో సీతాపూర్ ఏరియాలో బన్నీ బీట్ కింగ్, అక్కడ ట్రై చేయండి. ఫుడ్ అయితే లిమిట్గానే తినండి, లైక్ బయట అంత బాగుంటలే. ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారని 2 plates చెప్పుకోకండి, 1 plate చెప్పుకొని షేర్ చేసుకుని బాగుంటే ఇంకోటి చెప్పుకోండి తప్ప వేస్ట్ చేయకండి. ఎందుకంటే రేట్స్ ఎక్కువ, ఫుడ్ నచ్చదు, మనకు అలా ఉంటుంది. బట్ దర్శనం అన్నీ చాలా బాగుంది కేదార్నాథ్ అయితే. అండ్ అన్ సీజన్ వల్ల మాకు ఇంకా చాలా బాగుంది. ఐ థింక్ సీజన్లో అయితే బాగా రష్ అయితే ఎక్కువ ఉంటుందంట. మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఎలా అంటే సేమ్ డెహ్రాడూన్లో ఫ్లైట్ తీసుకున్నాం, డెహ్రాడూన్ టు హైదరాబాద్. ఎందుకంటే డెహ్రాడూన్ చూస్ చేసుకున్నాం. డెహ్రాడూన్ టు రిషికేష్ ఓన్లీ 1 hour జర్నీ, 1 hour కాదు 40 minutes జర్నీ. అదే ఢిల్లీ అయితే 5 hours జర్నీ. ఎందుకు వేస్ట్ చేయడం, సేమ్ కాస్ట్ అలా అవుతుంది, లైక్ ఎందుకులే అని చెప్పేసి ఇలా టైం బట్టి. మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది, గాడ్స్ గ్రేస్. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఇది రికార్డ్ చేసేటప్పుడు కూడా. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. 5:40 ఫ్లైట్. మేము వితిన్ 2 hours వెళ్ళిపోతాం. ఇది మా ఓవరాల్ 6 days 5 nights అయింది. ఇది మాకు అరౌండ్ అప్రాక్సిమేట్లీ 30+ అలా అయినట్టుంది పెర్ హెడ్. ఇంకా మేము లెక్కలు అయినా వేయలేదు. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, మరి ఉంటా, బాయ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోస్లో కూడా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తే చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తా, క్లియర్ అండ్ కట్గా ఉంటుంది. ఓకే, మీకు ఇదే కావాలనుకుంటే బ్యాక్ అండ్ చూడండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, మరి ఉంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఉంటా, బాయ్. Beauty was famous, very different, and then and ask us for the